అమ్మ అంటే ఇప్పుడు అప్పట్లో అంటే లైక్ ఇబ్బంది అంటే లైక్ అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టేవారు షూటింగ్స్ లో, అలాంటివి ఏమైనా జరిగేవా అమ్మా? మీరు ఎప్పుడైనా చూసారా, విన్నారా? నేను చిన్న వేషాలు వేయలేదమ్మా, నేను ఎల్ఈడి క్యారెక్టర్ వేసా. అంటే మీరు ఎప్పుడైనా విన్నారా? మీరు వేసిన క్యారెక్టర్ పెద్ద పెద్ద క్యారెక్టర్ వినేదాన్ని. వినేవారా? కోపం వచ్చేది అప్పుడు మీకు? ఏమైనా స్టాండ్ తీసుకున్నారా? ఎప్పుడైనా స్టాండ్ తీసుకున్నారా? ఇండస్ట్రీలో వాళ్ళ ఇష్టం అమ్మా, మనం ఏం చేస్తాం, మనం ఎందుకు ఫైట్ చేస్తాం వాళ్ళ కోసం? మనం చెడు అవటం తప్పించి మనం ఎందుకు ఫైట్ చేయటం, అది వాళ్ళ ఇష్టం. ఇది ఈ పాయింట్ నేను ఎక్కడ వినలేదు. అండ్ అమ్మా అంటే లైక్ డైరెక్టర్స్, దాదాపు ఎంతమంది డైరెక్టర్స్ తో వర్క్ చేసి ఉంటారు కదా, మీ ఫేవరెట్ ఎవరు? అండ్ చాలా బుజ్జగించి చాలా జాగ్రత్తగా ఇది ఇలా చేయాలి అని చెప్పి చేయించుకునే డైరెక్టర్ గారు ఎవరు? బాపు గారు. బాపు గారు. బాపు గారితో ఎన్ని సినిమాలు చేస్తారమ్మా? 13 సినిమాలు చేసి. 13 సినిమాలు. ఎలా వచ్చింది బాపు గారితో ఫస్ట్ మూవీ ఏంటి? బాలరాజ్ కథ. బాలరాజ్ కథ. ఓకే, ఎలా వచ్చిందమ్మా ఆఫర్? ఎలా వచ్చిందంటే నన్ను వచ్చి అడిగారు, నేను యాక్ట్ చేశాను. అప్పుడు ఎలా వచ్చింది అనేది నాకు ఆలోచించాలని ఐడియా ఏం లేదు. ఆయన పిలిచారు, ఎవరైనా డైరెక్టర్ గారు పిలిచారంటే వెళ్ళి యాక్ట్ చేసి రావటమే కదా. అప్పుడు అలాగే యాక్ట్ చేసి వచ్చాం. అంటే మీరు అన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్లైనా ఏదైనా మెయిన్ లీడ్ గా కూడా చేశారా? హీరోయిన్స్ గా ఏమైనా చేస్తారా? అవకాశాలు రాలేదమ్మా మీకు? ఎందుకు అంటే బేసికల్ గా మీ పర్ఫార్మెన్స్ బాగుంటుంది, మీరు చాలా బాగుండేవారు. నాకు తెలిసి మీకు ఎక్కువగా అంటే ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ మీకు నెగటివ్ క్యారెక్టర్లు ఎక్కువ వచ్చేవి కదా? కళ్ళు పెద్దగా ఉండటం వల్ల నెగటివ్ క్యారెక్టర్స్. మైనస్ అది కళ్ళు పెద్దగా ఉండడం అంటే కామన్గా మామూలుగా ఉన్నట్టయితే మనం వాటిని ఎలాగైనా ఉపయోగించుకోవడం. పెద్దగా ఉన్నప్పుడు అవి ఏదైనా ఆశ్చర్యంగా చూడాలంటే ఇంకా పెద్దగా చేయాలి. ఆ టైప్లో నాకు సాఫ్ట్ క్యారెక్టర్ తక్కువ. మీకు బాగా పేరు వచ్చిన క్యారెక్టర్ ఏదమ్మా? శంకరాభరణం. ఆ శంకరాభరణంలో నేను ఒక క్లిప్ కూడా చూశాను, సమ్ ఏదో చిలకలు చుడుతూ ఇచ్చే క్లిప్ బాగా వైరల్ అయింది, అదే కదా?